పేటలో జోరుగా అక్రమ కట్టడాలు, అభివృద్ధిలో అవినీతిలో దూసుకుపోతున్న జిల్లా. అనుమతి లేని సెల్లార్లు, అక్రమ ఫ్లోర్ల నిర్మాణం. 8 ఫీట్ల రోడ్లో 4 అంతస్తుల బిల్డింగ్ అనుమతులు. మున్సిపాలిటీ పరిధిలో జిహెచ్ఎంసీ పేరుతో అనుమతులు. ఫిర్యాదులు, కథనాలతో అధికారుల అక్రమ వసూళ్లు. ఎక్కడిది మనకి సూర్యాపేట. ఏంటిది? అధికారుల వ్యవహార శైలి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కొందరు నిర్మాణదారులు ప్రభుత్వానికి కడితే ఏంటి, అధికారులు చేతులు తడిపితే ఏంటి అనుకుంటున్నట్టున్నారో ఏమో కానీ అడ్డదారి అనుమతులు పొందుతున్నారు. జిల్లా కేంద్రాల్లో పలు బహుళాంతస్తుల బిల్డింగ్లు, సెల్లార్లతో కలిసి నిర్మాణాలు చేస్తుండగా మరికొందరు వ్యాపారవేత్తలు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున రేకులతో షెడ్లు నిర్మాణం చేస్తున్నారు. కొందరు నిర్మాణదారులకు సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇస్తుండగా మరికొన్ని నిర్మాణాలకు మాత్రం హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనుమతి పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సడీసప్పుడు లేకుండా ఉన్నారు. అరకొర అనుమతులు కొన్ని. మున్సిపాలిటీలోని పాత వ్యవసాయ మార్కెట్ గేట్ ఎదురుగా ఉన్న గల్లీలో 8 ఫీట్ల నిర్మాణదారుడు కారు కూడా వెళ్ళలేని గల్లీలో 4 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణంకి అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంజలి స్కూల్ పక్కనే త్రిపుర మిల్క్ సెంటర్ ఎదురుగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులను తీసుకున్న అనుమతికి మించి బిల్డింగ్ నిర్మాణం జరిపారు. ఖమ్మం క్రాస్ రోడ్లో పండ్ల షాప్ పక్కనే ఎలాంటి అనుమతులు పొందకుండానే పెద్ద ఎత్తున రేకుల షెడ్ వేసి అందులో వైన్ షాప్ ఏర్పాటు చేశారు. 60 ఫీట్ రోడ్లో శ్రీ గ్రాండ్ హోటల్ ఎదురుగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కమర్షియల్ పర్పస్లో పెద్ద ఎత్తున భవన నిర్మాణం జరుగుతుండగా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీనిధి కళాశాల గల్లీలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహ సమీపంలో మరొక నిర్మాణం జరిగింది. నిర్మల హాస్పిటల్ ఎదురుగా గల్లీలో మరొక నిర్మాణం. కొడకొడ రోడ్లో అక్రమ సెల్లార్తో పెద్ద ఎత్తున నిర్మాణం. వినాయక హాస్పిటల్ వెనక గల్లీలో ఒక బిల్డింగ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా G+4 నిర్మాణం జరిపారు. శ్రీదేవి బార్ వెనక గల్లీలో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ప్రస్తుతం G+3 నిర్మాణంలో ఉంది. జనగాం క్రాస్ రోడ్లో ఎలాంటి అనుమతి లేకుండా రేకుల షెడ్ నిర్మాణం పెద్ద ఎత్తున జరిపారు. కొత్త బస్టాండ్ డిపో వెనక గల్లీలో అనుమతికి మించిన నిర్మాణాలు ఎన్నో చెప్పనక్కర్లేదు. అనుమతులు తీసుకున్న దానికంటే అనుమతికి మించి నిర్మిస్తున్న నిర్మాణాలే మున్సిపాలిటీ ఎక్కువగా ఉన్నాయి. మనోళ్ళేమో ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారంటండి. మున్సిపాలిటీ పరిధి అనుమతులు లేని అనుమతికి మించి అక్రమ సెల్లార్లు, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వివరాలు కోరగా అవి తెలిపేందుకు వారు సుముఖంగా లేరని తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలతో జిల్లా దూసుకుపోతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నిర్మాణదారు అనుమతి కోసం కార్యాలయానికి వస్తే వాటి పేరిట వీటి పేరిట జేబులు నింపుకుంటున్నారు తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుందామన్న ఆలోచన ఎవరికీ లేదు. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల గుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్నారంట. దీనిపైన సూర్యాపేట పట్టణం అనుమతులు లేకుండా తీసుకున్న అనుమతికి మించి నిర్మాణాలు జరుపుతున్న వారి పేర్లను ఇప్పటికే జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు పంపించడం జరిగింది. అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని గుర్తించి అలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. ఎప్పటికీ ఇక్కడ చూడండి, మొత్తం అయిపోయినాక వారి కోర్టుకు పోమంటారు. కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు స్టే వస్తుంది, ఆబ్వియస్లీ కోర్టు స్టే వస్తే ఆర్డర్ ఉంది కదా అని చెప్తారు వీళ్ళు.